Hello friends, welcome back to VIP Properties Online YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ని చూడబోతున్నాం. ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది 2 bedrooms అండ్ 2 అటాచ్డ్ వాష్రూమ్స్, హాల్, ఓపెన్ టైప్ కిచెన్, డైనింగ్, కార్ పార్కింగ్ అన్నీ కూడా దీనికి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇవి లైన్గా 4 కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ 2 అయితే సోల్డ్ అవుట్, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. ప్రజెంట్ ఈ 2 ఉన్నాయన్నమాట. 3rd and 4th హౌస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది 40 feet బీటీ రోడ్స్, సీసీ డ్రైన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ గేటెడ్ కమ్యూనిటీ, ఎలక్ట్రికల్ పోల్స్, స్ట్రీట్ లైట్స్, పార్క్ అన్నీ కూడా దీనికి అవైలబుల్గా ఉన్నాయి. గుడా లేఅవుట్, ఇది గుడా రిజిస్ట్రేషన్ కలిగిన లేఅవుట్. సో ఈస్ట్ ఫేసింగ్ ఇది హౌసు. ఇది ఎన్ని గజాలు, దీని కాస్ట్ ఎంత ఉంది అండ్ దీని లొకేషన్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలో మీకు పక్కన అటు ఇటు కూడా హౌసెస్ కనిపించవు, బట్ ఇది పెద్ద లేఅవుట్, 150 acres ఉంటుంది. సో ఇందులో ఎన్ని హౌసెస్ కట్టినా అంతగా కనిపించవు. సో హౌసెస్ లేని ఏరియా అని మాత్రం అనుకోవద్దు. ఇంకా బ్యాక్కి ఒక 20 roads వరకు ఉన్నాయి. తిరుమల స్కూల్కి షార్ట్ కట్ ఉంది దీని వెనక నుండి, ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతుంది. అలా అయితే 3.9 km వస్తుంది. అట్లా కొన్ని దీనికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని మెజర్మెంట్స్ 22 × 59.5, 22 ఉంటే 59.5 అడుగులు. ఇక్కడ గార్డెనింగ్ పర్పస్ మీద మొక్కలు అవి పెంచుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మెయిన్ గేట్, ఎంట్రన్స్ గేట్ కళాయితో వస్తుంది. అది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ అయితే ప్రొవిజన్ ఉంది. పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా 9/23, 9 × 23 అడుగులు. అండ్ ఇటువైపు కూడా 2 wheelers పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఇదంతా కూడా. సో పైన ఇంకొక 2 floors వేసుకుని రెంట్కి ఇచ్చుకునే ఆ పర్పస్ మీద అయితే ఫ్రంట్ అయితే మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అంతా క్లీన్ చేయాలి. అండ్ కలర్స్ అయితే ఫినిషింగ్లో ఉంది. సో మీరు విజిట్కి వచ్చేసరికి కలర్స్ కూడా సెకండ్ కోటింగ్ కూడా అయిపోతుంది. ఇక్కడే బోర్ వస్తుంది. అండ్ ఇక్కడ ట్యాప్స్ వచ్చినాయి చూడండి. ఇది నార్త్ వైపు, ఉత్తర వైపు వస్తుంది. ఇది 2 feet ఉంది, 2 అడుగులు ఉంది. కామన్ వాష్రూమ్ స్టెప్స్కి కింద వచ్చింది. ఇండియన్ కమోడ్తో ఉంటుంది. లోపల 2 washrooms కూడా బాత్రూమ్స్, వెస్ట్రన్ కమోడ్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ దగ్గర వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది. అండ్ ఇది హాల్ సైజ్ 16.8 × 11, 16 అడుగుల 8 అంగుళాల వెడల్పు, పొడవు 11 అడుగులు ఉంది. టాప్లో పిఓపి సీలింగ్ వస్తుంది, ఇంక్లూడింగ్ సీలింగ్ లైట్స్తో. అండ్ హాల్లో ఒక సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ వస్తాయి విత్ మెష్ డోర్తో పాటు ఉంటుంది. అండ్ ఇది ఓపెన్ టైప్ కిచెన్, గ్రానైట్ ఫ్రేమ్ వచ్చింది కిచెన్కి. పూజా మందిరం అనేది వాల్లో ఉంది చూడండి. సో కబోర్డ్ వర్క్ చేయించుకుంటేనే ఇదంతా మీకు అవుట్పుట్ ఎట్లా ఉంటుందనేది తెలుస్తుంది. అండ్ ఇది సింక్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్. పైన ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, అడ్జస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్. అండ్ లో రూఫ్ ఉంది స్టోరేజ్కి. అండ్ యూ షేప్ వస్తుంది గ్రానైట్ ప్లాట్ఫామ్. అండ్ ఎలక్ట్రానిక్స్, మిక్సీ, గ్రైండర్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ సాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా ఇండో ఏషియన్ కంపెనీ. అండ్ వైరింగ్ అంతా కూడా ఫినోలెక్స్ కంపెనీ. ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా క్లీన్ చేయాలి. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా సెకండ్ కోటింగ్ కూడా వేస్తున్నారు. ఇది టీవీ యూనిట్, ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకుంటే టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకోవడానికి, టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది. అండ్ ఇక్కడ పార్టీషన్ టైప్ చేసి డైనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ సైజు 7.4 × 11, 7 అడుగుల 4 అంగుళాల వెడల్పు, పొడవు 11 అడుగులు ఉంది. అండ్ ఇది ఉత్తర వైపు వుడ్ డోరు.
వేప గుమ్మం అండ్ ఫ్లష్ డోర్స్ వస్తాయి. స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్, గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు 12.4 x 12.6, 12 అడుగులు 4 అంగుళాలు వెడల్పు, 12 అడుగులు 6 అంగుళాలు ఉంది. ఇన్సైడ్ టాప్లో అంతా కూడా పిఓపి సీలింగ్ వస్తుంది. అండ్ ఈ బెడ్రూమ్కి 2 విండోస్ ఉన్నాయి. సేఫ్టీ ఐరన్ గ్రిల్ ఇది. డోర్స్ అయితే ఫిట్ చేయాలి, మస్కిటో మెస్ అవి ఉంటాయి కదా, స్లైడింగ్ డోర్స్ ఫిట్ చేస్తారనమాట. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే వాష్రూమ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఇందులో వెస్టర్న్ కమోడ్, అదేవిధంగా డైవర్టర్ ఇవ్వడం జరిగింది. గేజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ కూడా దీనికి ఉంటాయి. దీని సైజు 4/6.2, 4 x 6 అడుగుల 2 అంగుళాలు ఉంది. వెంటిలేటర్ ఉంది, వాష్ బేసిన్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మొత్తం వచ్చేసి 145 గజాలు, 145 స్క్వేర్ యార్డ్స్, 3 సెంట్స్ వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అంతా క్లీన్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 9/11, 9 x 11 అడుగులు. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నార్మల్గా సింపుల్గానే తీసుకోవడం జరిగింది. కలర్ సెలెక్షన్ కూడా లైట్ కలర్సే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ వాష్రూమ్. దీనిపైన ఉండి పైన అటక ఉంది స్టోరేజ్కి. దీని సైజు 4/6, 4 x 6 అడుగులు. అందులో కూడా గేజర్కి డైవర్టర్ అయితే ఇవ్వడం జరిగింది. షవరు, వెస్టర్న్ కమో, టైల్స్ అన్నీ కామన్గానే ఉంటాయి. వెంటిలేషన్కి కూడా ప్రొవిజన్ అయితే ఉంది. సో చెప్పాను కదా, గజాలు 145 గజాలు, 3 సెంట్స్, 3 సెంట్లు వస్తుంది. కొలతలు, సైట్ కొలతలు 22 x 59.5 వస్తుంది. అండ్ ఇది ఉత్తర వైపు సొంది. ఇది 2 ఫీట్ ఉందని చెప్పాను కదా, సొందులో కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సెట్ బ్యాక్ 1.10 ఉంది. సో హౌస్ చుట్టూరు కూడా ఒక మనిషి ఫ్రీగా మూవ్ అయ్యేటట్లు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా పైప్స్ అవి జామ్ అయినా ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా సరే మీరు హౌస్ చుట్టూరు కూడా వెళ్ళొచ్చు. అండ్ ఈ హౌస్కి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ అనేది లేఅవుట్ వాళ్ళది యూటిలిటీ ఏరియా. సో వెనకాల హౌస్ రాదు ప్రస్తుతానికి. పక్క వాళ్ళు వెనకాల యూజ్ చేసుకుంటున్నారు, ఏమైనా మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ ఏదైనా వేసుకుంటే ఎవరి సైడ్ వెనకాల వాళ్ళు వాడుకోవచ్చు. ఇది కామన్ వాష్రూమ్. ఇది 4/5 ఉంది, ఇండియన్ కమోడ్తో ఉంటుంది. ఫినిషింగ్లో ఉంది, జస్ట్ కలర్స్, డోర్స్ ఇవి ఫిట్ చేయాలి. అండ్ ఇది దక్షిణ వైపు సొంది. ఇది సౌత్ సైడ్ 1.10 ఉంది, 1 అడుగు 10 అంగుళాలు ఉంది. అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇది యాడ్ నెంబర్ 0273, యాడ్ నెంబర్. అది న్యూ ఇండివిజువల్ హౌస్, 145 స్క్వేర్ యార్డ్స్, 3 సెంట్స్, ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. 2 BHK హౌస్, 2 బెడ్రూమ్స్, 3 వాష్రూమ్స్. స్లాబ్ ఏరియా 1050, కార్పెట్ ఏరియా 850 SFTలో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి లొకేషను నియర్ 4th బ్రిడ్జ్, కోలమూరు ఉంది కదా ఎయిర్పోర్ట్ రోడ్లో, అక్కడ ఉంది. తిరుమల స్కూల్కి షార్ట్ కట్ ఉంది వెనక నుండి. కాస్ట్ 56 lakhs, 56 లక్షలు, నెగోషియబుల్ ఉంది. ఎవరికైనా కావాలంటే కనుక కాంటాక్ట్ చేయండి. అండ్ ఇదంతా కూడా పైన స్లాబు. టోటల్గా 15 పిల్లర్స్ వచ్చాయి, 15 పిల్లర్స్ వచ్చినాయి. పైన ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకున్నా సరే పిల్లర్స్ బాగున్నాయి కాబట్టి సపోర్ట్ మీరు పైన ఇంకొక 2 ఫ్లోర్స్ అయితే వేసుకోవచ్చు. పైన స్లాబ్ కూడా మొత్తం అంతా కూడా ఫ్లోరింగ్ చేయించారు. అండ్ తెలుసు కదా, స్లాబ్ ఏరియా 1050 వచ్చింది. ఫ్రంట్ కూడా ఇట్లా ఓపెన్గా ఉండడం వల్ల పైన ఇంకొక ఫ్లోర్ వేసుకున్న వాళ్ళకి బైక్ పార్కింగ్ కానీ వీటికి ఇబ్బంది ఉండదన్నమాట. సో లేఅవుట్లో చాలా హౌసెస్ ఉన్నాయి, చాలామంది ఫ్యామిలీస్తో పాటు లివింగ్ ఉంది. మీకు వీడియోలో అయితే కనిపించదు కానీ డైరెక్ట్లీ చూస్తే కనుక కనిపిస్తుంది. అండ్ ఈ హౌస్ నుండి కోలమూరు మెయిన్ రోడ్డు, ఏదైతే ఎయిర్పోర్ట్ రోడ్డు ఉందో రాజమండ్రి నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డు, అది 1.4 km ఉంది ఎగ్జాక్ట్గా హౌస్ నుండి. అండ్ లేఅవుట్ నుండి అయితే కనుక కిలోమీటర్ లోపు ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుండి. కొంతమూరు N16 హైవే ఫ్లైఓవర్ 2 km, క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు 2.4 km, లారెల్ గ్లోబల్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ గాడాల 2.5 km, కొంతమూరు స్టేట్ బ్యాంకు 3.5 km, గోదావరి 4th బ్రిడ్జ్ కాతేరు 5 km,
అండ్ డీమార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ 4.6 km, తిరుమల స్కూల్ షార్ట్ కట్ అయితే 3.9 km, హైవే 6 km ఉంది. దివాన్ చెరువు 7.1 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 6.1 km, లాలచెరువు సెంటర్ 7 km, ఆర్టీసీ కాంప్లెక్స్ 9.8 km, రైల్వే స్టేషన్ 11.1 km. సో అన్ని విధాలుగా దగ్గరగానే ఉంటుంది. ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి, కానీ మనకి డీమార్ట్ ఇవన్నీ తిరుమల స్కూల్ ఇవన్నీ కూడా నియర్ బై ఉన్నాయి. సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ పక్క హౌసెస్ సేల్ అయిపోయినాయి, వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో నెక్స్ట్ ఎవరు కొనుక్కుంటారో వాళ్ళ లైన్గా ఫ్యామిలీస్ అనేది 1 by 1 ఏర్పడుతుంది. సో ఏం ఇబ్బంది లేదు, తీసుకోండి. మంచి రేటుకి ఇవ్వడం జరుగుతుంది. 56 lakhs ఇంకా నెగోషియబుల్ ఉంది, మాట్లాడవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కనుక మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్, మంచి మంచి హౌసెస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్.